రైతులకు ఏ సమస్య వచ్చినా వారు అడక్క ముందే స్పందించి మేలు చేస్తుంటే రాష్ట్రానికి 5 ఏళ్లు సీఎంగా వెలగబెట్టిన జగన్ వారిలో అయోమయం సృష్టిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రైతులకు యూరియా అందట్లేదని, ఉల్లి కొనట్లేదని తప్పుడు పోస్టులతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార పంటలకు ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం ఆదుకోవడం మనం చూసాం. కానీ ఫస్ట్ టైం దేశంలో వాణిజ్య పంటలకి ఇబ్బంది కలిగేటప్పుడు, వాణిజ్య పంటలు ధరలు తగ్గేటప్పుడు రైతుకు ఆదుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ఘంటాపథంగా చెప్పదలిచాను. ఈరోజు కొంతమంది రైతుల పట్ల మొసలి కన్నీరు కాలుస్తున్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నారు. ఆ వ్యక్తులు కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులు చేస్తే మనం వినొచ్చు. కానీ మొన్నటి వరకు ఈ రాష్ట్రానికి పరిపాలించినటువంటి వ్యక్తులు, ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెలగబెట్టినటువంటి వ్యక్తులు ఈరోజు రైతుల పట్ల మొసలి కన్నీరు కాల్చడమే కాకుండా మాట్లాడితే అబద్ధాలు, నోరు విప్పితే అబద్ధాలు మాట్లాడి రైతుల్లో అయోమయం క్రియేట్ చేస్తున్న విషయం కూడా రైతులు, ప్రజలు గమనంలోకి తీసుకోవాలి. ఈ ప్రభుత్వం వచ్చింది 14 మాసాలు పూర్తయింది. అనేక సమస్యలు రైతులకు వచ్చాయి. ఈ 14 మాసాల్లో రైతులకి ఏ సమస్య వచ్చినా రైతులు అడక్క ముందే పాత్రికేయుల ద్వారా తెలుసుకున్నా, ఫీల్డ్లో డిపార్ట్మెంట్ నుంచి తెలుసుకున్నా, ప్రజాప్రతినిధుల నుంచి తెలుసుకున్నా వెంటనే స్పందించి రైతులకి సంతోషపెట్టినటువంటి విషయం ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఉదాహరణకి మిర్చి ప్రాబ్లం వస్తే ముఖ్యమంత్రి గారు, ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి కార్యాలయానికి వెళ్ళి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి మా రాష్ట్రంలో మిర్చి ధర పతనమైంది, మినిమం ప్రైస్ ఇవ్వాలి, ఏదైతే గ్యాప్ ఉందో గ్యాప్ ఫండింగ్ ఇవ్వాలని చెప్పి ఫస్ట్ టైం ఆదేశాలు తెచ్చిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. రెండవది కోకో. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, రైతులకి ధర వచ్చేటప్పుడు సమస్య ఉండదు, ప్రభుత్వం దృష్టికి తీసుకురారు, హ్యాపీగా ధర వచ్చేటప్పుడు రైతు ఆనందంగా ఉంటాడు. రైతుకి ఎప్పుడైతే ధర తగ్గుతుందో అప్పుడే ప్రభుత్వాలు వెంటనే రంగంలోకి దిగి రైతుకి నష్టం లేకుండా చెయ్యాలి. అది బాధ్యత. ఆ బాధ్యతని గతంలో చేసాం, ఈ 14 మాసాల్లో కూడా చేస్తున్నాం. కోకో ధర గత సంవత్సరం 8 రూపాయలు 10 రూపాయలు వచ్చింది. ఈ సంవత్సరం క్వాలిటీ తగ్గిందని, లేకపోతే ఎక్కడికైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అక్కడే విపరీతంగా ప్రొడక్షన్ వచ్చిందని ధర పతనమైతే ప్రభుత్వమే కేజీకి 50 పైసలు ఇచ్చి రైతుకి నష్టం లేకుండా కొంతవరకు సహాయపడి మేలు చేసిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా నల్లబెర్లి మీరు కూడా రాయాలి, పాత్రికేయులు కూడా ఎప్పటికప్పుడు ప్రతిపక్ష పార్టీలు, అందులో ఉన్నది ప్రతిపక్ష పార్టీ అంటే పచ్చి అబద్ధాలు మాట్లాడిన పార్టీ, పచ్చి అబద్ధాలు మాట్లాడిన వ్యక్తి రాష్ట్రంలో ఉన్నాడు. కాబట్టి మీరైనా వాస్తవాలు ప్రజలకు తెలియచేయాలి. ఈ దేశంలో ఎప్పుడైనా సరే నల్లబర్లి ప్రభుత్వం కొన్ని సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా అని అడుగుతున్నాను. లేకపోతే గత 2 సంవత్సరాలు నల్లబర్లి విపరీతంగా ధర వచ్చినప్పుడు ఏ ఒక్క రైతు వచ్చి ప్రభుత్వం దగ్గరికి రాలేదు. ఈ సంవత్సరం నల్లబర్లి విపరీతంగా పండింది, ధరలు పతనమయ్యాయి, తీవ్రమైనటువంటి ఆందోళనతో రైతులు ఉన్నారంటే
చాలామంది ఎప్పుడూ లేదండి ఈ విధానం. ప్రభుత్వం పొగాక్కున్నటువంటి సందర్భాలు లేవు, అవి వద్దని చెప్పినా సరే ముఖ్యమంత్రి గారు నాకు ప్రథమ ప్రాధాన్యత రైతు, అవసరమైతే 200-300 కోట్లు పోయినా నష్టం లేదని ఫస్ట్ టైం దేశంలో నల్లబర్లి రైతుల నుంచి కొన్నాం. కొని ఇప్పటికే 54 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో నిన్నే వేసాం. ఇంకొక 59 కోట్లు వేయాలి. ముఖ్యమంత్రి గారు ఉదయమే ఆదేశాలు ఇచ్చి అవి కూడా ఇమీడియట్గా ఇమ్మని చెప్పారు. ఇది ఇవ్వడమే కాదు, ఇంకా ఎక్కడైనా సరే రైతుల దగ్గర నల్లబల్లి ఉంటే ఇటు ప్రైవేట్ కంపెనీలతోనే కొనిపించండి, లేకపోతే ప్రభుత్వం ద్వారానే కొనండి అని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి కొన్నాం. ఇది ఎక్కడా లేదు. అదేవిధంగా మనకు